ఆ ఇంకో గోపిక ఏం చేసిందట తెలుసా అంటే చాలా తెలివైన గోపిక అండి. ఈవిడ పైన అన్నీ కూడా కుండలల్లో వెన్న దాచి దాన్ని ఉట్టి పైన కట్టి కేవలం ఉట్టి కట్టేది బెల్స్ కట్టిందటండి, పెద్ద పెద్ద గంటలు కట్టిందటండి. వెంటనే కృష్ణుడు ఎప్పుడైతే చేయబెడతాడో అప్పుడు గంటలు మోగుతాయి. కృష్ణుడు మెల్లగా జాగ్రత్తగా ఎక్కాడట. గంటలకు చెప్పారట, ఏ గంటల్లారా మోగకూడదు మీరు అనగానే సరే స్వామి అని అన్నాయట గంటలన్నీ కూడా. వెంటనే కృష్ణుడు లోపల, కృష్ణుడు ఎలా పెడతాడో తెలుసా అండి, వెన్న పాత్రలో చెయ్యి ఇక్కడ దాకా పెడతాడటండి. ఇక్కడ దాకా లోపలికి వెళ్ళి లోపల ఉండే గాఢాది గాఢమైన వెన్న, ఎందుకంటే మధ్యలో ఉండే వెన్న అన్నిటికంటే టేస్టీగా ఉంటుందటండి. అది తీసి, మనలా కాదండి కృష్ణుడు, ఆయన తినేవాడు కాదట, అందరికీ పెట్టేవాడట. మొత్తం అందరికీ పెట్టేవారట. మిగిలిపోయింది ఏదైతే ఉందో ఆయన తినేవాడట. కోతులకు పెట్టాడట, బలరాముడికి పెట్టాడట, స్నేహితులకు పెట్టాడట, అందరికీ పెట్టేంత వరకు ఈ యొక్క బెల్స్ మాత్రం రింగ్ అవ్వకుండా అలానే ఉన్నాయటండి. లాస్ట్కి కృష్ణుడు అనుకున్నాడట, నేను తిందాము అని. ఇలా నోట్లో ఎప్పుడైతే వెన్న పెట్టాడో వెంటనే గల్ 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 అన్ని అక్కడ ఉండే గంటలన్నీ మోగడం ప్రారంభం చేసేటండి. గోపిక వచ్చేసింది, పట్టేసుకుంది. ఒరేయ్, ఇప్పుడే చెప్పాను కదరా మోగకూడదని, ఇప్పటిదాకా బాగున్నారు, ఇప్పుడేమైందిరా అంటే, ఏం లేదు స్వామి, అలవాట్లో పొరపాటు అయిపోయింది, నువ్వు నైవేద్యం తింటుంటే మాకు మోగటం అలవాటు కదా, అందుకే మోగేశావు అన్నాడట అక్కడ ఉండే గంటలన్నీ కూడా.